వెల్కమ్ టు విషయం టీవీ. నేను మీ అనిల్. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా మన తెలుగు హీరోలు నడిచినటువంటి రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయినాయి. ఒకటి వార్ 2లో తెలుగు యాక్టర్ ఎన్టీఆర్ నడిచగా, అదేవిధంగా కూలీ సినిమాలో మన తెలుగు యాక్టర్ నాగార్జున నటించడం జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒక ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుండే థియేటర్ల వద్ద పరిగాపులు కాస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని ప్రసాద్ వద్ద ఉన్నాము. ఇక్కడ చాలా మంది అభిమానులు సినిమా చూసి రావడం జరిగింది. అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అటు వార్ 2 సినిమా, అదేవిధంగా ఇటు కూలీ నాగార్జున నటించినటువంటి కూలీ సినిమా అంతా కూడా చూసి రావడం జరుగుతుంది బయటికి. ఒకసారి వారి మాటల్లో విందాం. అటు కూలీ సినిమా ఎలా ఉంది, అదేవిధంగా వార్ 2 సినిమా ఎలా ఉంది, అటు కూలీ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంది. అంటే రజనీకాంత్ ఒక పెద్ద హీరో కాబట్టి నాగార్జున క్యారెక్టర్ తగ్గట్టుగా పాత్ర ఇచ్చారా, అందులో డామినేట్ చేశారా నాగార్జున విషయం. అలాగే వార్ 2లో హృతిక్ రోషన్ కూడా బాలీవుడ్ లో ఒక పెద్ద హీరో. సో హృతిక్ రోషన్ ని జూనియర్ ఎన్టీఆర్ డామినేట్ చేశాడా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి వారి మాటలు విందాం. ప్రస్తుతం అయితే ప్రసాద్ వద్ద ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. సినీ ప్రేక్షకులు కూడా చాలా మంది చూసి రావడం జరుగుతుంది. ఒకసారి వారి మాటల్లో విందాం. సినిమా ఎలా ఉంది, నచ్చిందా లేదా, ప్రేక్షకుల అనుగుణంగా సినిమా ఉందా లేదా అనే విషయాన్ని అయితే వారి మాటల్లో మనం కనుక్కుందాం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసేది మన తెలుగు. బాహుబలితో ఇండియన్ తలరాతని మార్చింది మన ప్రభాస్, రాజమౌళి గారు. ఇప్పుడు చూశారు కదా, వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టింది, వార్ 2 సినిమా లేదు. కూలీలో నాగార్జున పెట్టింది, కూలీ సినిమా లేదన్నట్టు అంత రేంజ్ కి మనం ఎదిగాం. గర్వించదగ్గటువంటి విషయం ఇది. నాగార్జున గారు సైమన్ క్యారెక్టర్ లో నేను బాగా ఇమిడిపోయా. కూలీ అన్నట్టు ఎయిర్ కూడా పెంచేశాం. నాగార్జున గారు సైమన్ క్యారెక్టర్ లో 100 రెట్లు న్యాయం చేశారు. ఒకప్పుడు ఇండియన్ చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున అన్నట్టు. వేరే లెవెల్ బ్రో. సూర్య గారు తీశారు గజనీ. ఈ మూవీతో ప్యాన్ ఇండియాకి రాజు మన రజనీ. డైరెక్షన్ గురించి లోకేష్ కనకరాజ్ కి డైరెక్ట్ ఫ్యాన్ నేను. లోకేష్ కనకరాజ్ గారి మూవీలో ఎండింగ్ సీన్స్ అప్పుడు స్టార్ట్ అవుతుంది మూవీ. అలాంటి లోకేష్ కనకరాజ్ గురించి మనం ఏం చెప్తాం. లోకేష్ కనకరాజు ఉచ్చ పోయించాడు. ఒక్కళ్ళే కాదు, ముంబై నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీనే మొత్తానికి అన్నిటికీ పోయించాడు. లోకేష్ కనకరాజ్ కింద ఫ్లాప్స్ రావు. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ మూవీకి వెళ్తే మనం యాక్టర్స్ ని పట్టించుకోం. నాగార్జున, రజనీకాంత్, ఉపేంద్ర చూడవు. ఓన్లీ క్యారెక్టర్ ఇచ్చి పడేస్తాడు. లోకేష్ కనకరాజ్ ని డామినేట్ చేసేటోళ్ళు ఎవరు లేరు మన తెలుగులో. మన రాజమౌళి ఎంతో, తమిళ్లో లోకేష్ కనకరాజ్ అంతా. కాకపోతే అందరు మన సౌత్ ఇండియా యాక్టర్స్ కాబట్టి, డైరెక్టర్స్, యాక్టర్స్ కాబట్టి మనం చెప్పుకోదగ్గ విషయం. మౌనిక సాంగ్ అయితే మౌనిక లవ్ యూ మౌనిక కిచి అమ్మ అన్నట్టు మౌనిక సాంగ్ వేరే లెవెల్ బ్రో. ఇచ్చి పడేసాడు మౌనిక సాంగ్ అయితే. శోభిని గారు సెకండ్ విలన్ కూలీ. నాగార్జున తర్వాత నాగార్జున గారినే బీట్ చేసే దగ్గరికి వెళ్ళిపోయాడు 80%. అంత బాగా యాక్టింగ్ చేశాడు. వేరే లెవెల్ బ్రో. నువ్వు 1 minute పార్ట్ 2 గురించి, పార్ట్ కాదు ఎల్సీలో పార్ట్ 2 ఏముంటది, ఎల్సీలో ఒక పార్ట్. ఇది వేరే లెవెల్ బ్రో. మేమిద్దరం ముసుగులు అయిపోతున్నాం. పెళ్లి కూడా కాలే ఇంకా. ఒక పెళ్లి కాలేదు, సగం పెళ్లి కూడా కాలేదు. నాకు శోభన కాలే ఇంకా. నాకు పెళ్లి కాదు కానీ సినిమా మాత్రం అది బాగా. సినిమా మాత్రం పోయా, కూలీ సినిమా పోయా. ఎందుకయా ఉపయోగరా, ఎందుకు చేసే ఈ క్యారెక్టర్? విలన్లే అందరూ విలన్లే. రజనీకాంత్ అన్న కూడా సగం విలను, సగం హీరో. రజనీకాంతే. ఇక్కడ ఎవరు? మౌనిక చూసి నేను కూడా సేమ్ ఇతర మౌనిక కోసమే ఎర్ర చొక్కా వేసా. మౌనిక కోసమే ఇది వేసాను. మౌనిక అదేనా కూలీలోనే.
అది మోనికానా, మోనాలిసానా, మౌనికానా, ఏం పేరు ఏం అర్థం కావట్లేదు భయ. ఆ డ్యాన్స్ ఆయన పట్టతలతో డ్యాన్స్ చేస్తున్నాడు భయ. ఏంది భయ ఈ అరాచకి ఘోరాలు అన్యాయాలు భయ. తాత రజనీకాంత్ తాత ఏం తాత నువ్వు ఈ వయసులో కూడా ఎంగ్ మీద తాత నువ్వు నాగార్జున గ్లామర్ ని నువ్వు డామినేట్ చేసావు తాత. నువ్వు మామూలు కాదు తాత, గాంధీ తాత రాగా నువ్వు కూడా. నాగార్జున గారి యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? ఉందే నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? నాగార్జున యాక్టింగ్ అయితే భయ బాగుంది అంటే ఆనందం. బ్రో, కూలీ మూవీ ఎలా అనిపించింది? కూలీ అంటావా, రజనీకాంత్ స్టైల్ ఆ సినిమా మాత్రం సూపర్ ఉందనా. అసలు ఇప్పటిదాకా మనం ఊహించుకోమంత డిఫరెంట్ మూవీ. అంటే కూలీ సినిమా ఇది ఒక యాంగిల్లో ఒక డిఫరెంట్ గా తీసుకోపోయిండు. అంటే ఒక ఈ ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా మన ఒక మెయిన్ చెప్పాలి మన్మధుడు మన కింగ్ నాగార్జున గారు మెయిన్ చెప్పాలంటే ఇక్కడ కింగ్ నాగార్జున గారు ఒక విలన్ యాక్టింగ్ చేసినంటే మామూలు మాట కాదు. ఇరగదీసి పడేసిండు మన నాగార్జున మన్మధుడు. ఇక్కడ మన్మధుడు నిరూపించుకుని మళ్ళీ ఒక విలన్ కూడా నిరూపించుకుని 100 మార్క్స్ తెచ్చుకుని నాగార్జున గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉపేంద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిన. అంటే మనం ఇప్పటిదాకా ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్ యాంగిల్ ఇష్టం. ఉపేంద్ర గారిది ఒక చాలా డిఫరెంట్ ఉపేంద్ర గారిది. మళ్ళీ ఆమీర్ ఖాన్ గారు అంటే ఇలా ప్రతి ఒక్క యాక్టర్స్ ఒక పోటీ పడి చేసిన యాక్టింగ్ ఎవరు తగ్గకుండా రజనీకాంత్ గారు అయితే నిజంగా చెప్తున్నా కూలీలా ఎలా చేయాలో ఒక విశ్వం చూపించేసిన యాక్టింగ్ నటరు విశ్వం చూపించేసిండు. అంటే చెప్తున్న స్టైల్స్ కానీ ఒక యాంగిల్లో మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం. అనూప్ గారు దీనికి ఒక పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ కి ఒక డిఫరెంట్ మ్యూజిక్ కొట్టేసిన అనూప్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీ మ్యూజిక్ మాత్రం సూపర్ చేశారు. డాన్స్ మన నాగార్జున మన ఇక్కడ రజనీకాంత్ స్టైల్స్ ఒక సాంగ్స్ అవి పెట్టారు డిఫరెంట్ గా. ఆ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ లాస్ట్ ఫైట్ మన నాగార్జున తోటి మన రజనీకాంత్ తోటి ఫైట్ ఉంటుంది. అది ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తారు ఫైట్స్ కానీ. అది ఒక డిఫరెంట్ మన ఇప్పటి చూడలేమో ఒక డిఫరెంట్ యాంగిల్. ఇది నాగార్జున కెరియర్ లో పెద్ద బెస్ట్ అని చెప్పొచ్చు. మన రజనీకాంత్ గారికి మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ సార్ రజనీకాంత్ సార్. మీరు ఇక్కడ తెలుగులో ఎంత ఆడియన్స్ మేము ఎంత ఇష్టపడతారో మీరు ప్రపంచంలో మొత్తం ఇష్టపడతారు. అలాంటి రజనీకాంత్ గారి సినిమా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇక్కడ నాగార్జున గారు కూడా చాలా పోటీ పడి యాక్టింగ్ చేశారు. నిజంగా సార్ సూపర్ సార్, బ్లాక్ బస్టర్.